హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ హరి. ఏపీ కానిస్టేబుల్ స్పెషల్ 125 బిట్స్తో మారథాన్ రివిజన్ పర్పస్ తయారు చేసినటువంటి వీడియో అండి. మోడల్ పేపర్ 8వ అండి. చాలా ఇంపార్టెంట్ బిట్స్ అండి. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలంటే ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి. టాపిక్లకు వెళ్ళిపోదామండి. మొదటి బిట్ చూద్దామండి. హిస్టోరియా జనరాలిస్ ప్లాంటేరం అనే పుస్తకంలో దాదాపు 18,000కు పైగా మొక్కలు, జంతువుల గురించి వర్ణించిన శాస్త్రవేత్త ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 4 జాన్ రే. నెక్స్ట్ పెట్టండి. సాఫ్ట్ డ్రింక్స్లో తీయదనం కోసం కలిపే కృత్రిమ తీపి పదార్థం ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 3 అస్పర్టేమ్ అనే కృత్రిమ తీపి పదార్థాన్ని కలుపుతారండి సాఫ్ట్ డ్రింక్లో తీయదనం కోసం. నెక్స్ట్ బిట్ చూద్దామండి. లవంగ నూనెలో ఉండే క్రియాశీల ఘటకం క్రింది వానిలో ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 యోజనోల్. నెక్స్ట్ బిట్ అండి. పురుషుల్లో వంధ్యత్వం, స్త్రీలలో గర్భస్రావం, డెస్మోనోరియా వంటి వ్యాధులు ఎక్కువగా క్రింది ఏ విటమిన్ యొక్క లోపం వల్ల సంభవిస్తాయి? ఆన్సర్ ఆప్షన్ 1 విటమిన్ ఈ వల్ల పురుషుల్లో వంధ్యత్వం, స్త్రీలలో గర్భస్రావం ఇలాంటి వ్యాధులు అయితే వస్తాయండి. నెక్స్ట్ బిట్ చూద్దామండి. మానవునిలోని మొత్తం అవశేష అవయవాల సంఖ్య ఎంత? ఆన్సర్ ఆప్షన్ 1 150. అవశేష అవయవాలు అంటే పనికిరానటువంటి అవయవాలండి. నెక్స్ట్ బిట్. అతిపెద్ద హృదయాన్ని అంటే గుండెను కలిగినటువంటి జీవి ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 3 నీటి తిమింగలం. నెక్స్ట్ బిట్ చూద్దామండి. జీవసందీప్త జీవులలో తమ శరీరం నుండి కాంతిని వెదజల్లుటకు కారణమయ్యే ప్రోటీన్ ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 ల్యూసిపెలైన్. నెక్స్ట్ బిట్ అండి. ఇతర మొక్కలపై సంపూర్ణంగా లేదా అసంపూర్ణంగా తమ ఆహారం కోసం ఆధారపడే మొక్కలలో ఉండే వేర్ల రకాన్ని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 4 అస్టోరియములు. నెక్స్ట్ పెట్టండి. కేంద్రక దూరాలను ఏ ప్రమాణాలలో కొలుస్తారు? ఆన్సర్ ఆప్షన్ 4 పెంటోమీటర్లు. కేంద్రక దూరాలను పెంటోమీటర్లలో కొలుస్తారు. నెక్స్ట్ బిట్ చూద్దామండి. స్విమ్మింగ్ పూల్ అడుగు భాగం అసలు లోతు కంటే తక్కువ లోతులో ఉన్నట్లు బయటకి కనిపించడం అనేది క్రింది దేని యొక్క ప్రభావం? అడుగు లోతు కంటే తక్కువ లోతు ఉన్నట్లు కనిపించడం అండి. ఆన్సర్ ఆప్షన్ 2 కాంతి వక్రీభవనం. అంటే కాంతి వంకి ప్రయాణించడమే వక్రీభవనం అండి. నెక్స్ట్ పెట్టండి. క్రింది వాటిలో అతి నీల లోహిత కిరణాలను నేరుగా చూడగలిగే జీవి ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 4 తేనెటీగ. అతి నీల లోహిత కిరణాలను నేరుగా చూడగలదండి. ఎన్ని డెసిబెల్స్ని దాటి వినే ధ్వనుల వలన చెవిలోని కర్ణబేరి దెబ్బతిని శాశ్వత చెవుడు సంభవించే అవకాశం ఉంది? ఆన్సర్ ఆప్షన్ 1 120 dBs అంటే డెసిబెల్స్. నెక్స్ట్ అండి. భూకంప స్థావరాలను గుర్తించే సునామీ హెచ్చరికల ప్రాంతీయ కేంద్రం ఏ ప్రదేశంలో నెలకొని ఉంది? ఆన్సర్ ఆప్షన్ 3 హైదరాబాద్. క్రింది వాటిని జతపరచండి. ఇక్కడ ఇస్రో యొక్క సంస్థ ఉంది, వాటిని స్థాపించినటువంటి కేంద్రం ఉందండి. ఇక్కడ చూద్దామండి. ఆన్సర్ ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. స్పేస్ అప్లికేషన్ సెంటర్ అహ్మదాబాద్, ఇస్రో శాటిలైట్ సెంటర్ బెంగళూరు, లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్ సెంటర్ తిరువనంతపురం, నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ హైదరాబాద్. ఈ విధంగా స్పేస్ సెంటర్లో ఇస్రో సంస్థలు వాటి యొక్క కేంద్రాలు మనం గుర్తుంచుకోవచ్చు. చాలా ఇంపార్టెంట్ అండి. భూస్థావర ఉపగ్రహం డోలనావర్తన కాలం ఎంత? ఆన్సర్ ఆప్షన్ 3 24 hours 24 గంటలు. నెక్స్ట్ పెట్టండి. క్రింది వాటిలో ఆమ్ల వర్షాల వల్ల కలిగే నష్టం ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ. ఆమ్ల వర్షాల వల్ల భూసారం దెబ్బతింటుందండి. అదేవిధంగా
చార్మినార్ మరి అలాంటి కట్టడాల పురాతన కట్టడాలు శిథిలమైపోతాయండి. తాజ్మహల్ లాంటివి. చర్మ సంబంధిత వ్యాధులైతే సంక్రమిస్తుంటాయండి ఆమ్ల వర్షాల వల్ల. స్టెల్లిన్ అనే మిశ్రమ లోహంతో ఉండే లోహాలు ఏవి? ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ. అంటే స్టెల్లిన్ అనే మిశ్రమ లోహంతో ఉండే లోహాలు క్రోమియం, నికెల్, వోల్ఫ్రమ్ ఇవన్నీ కూడా. నెక్స్ట్ పెట్టండి, సాల్ట్ కేక్ యొక్క రసాయనము క్రింది వాటిలో ఏది? సాల్ట్ కేక్ ఆన్సర్ ఆప్షన్ 4 సోడియం సల్ఫేట్ సాల్ట్ కేక్. సోడియం సల్ఫేట్ సాల్ట్ కేక్. నెక్స్ట్ పెట్టండి, క్రింది వాటిలో సరైన దానిని గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ సరైనవే. ఇక్కడ చూద్దామండి. మొట్టమొదటి క్లోన్డ్ చేప కార్ఫ్ అండి, చైనా దేశం. మొట్టమొదటి క్లోన్డ్ ఒంటె ఇంజాజ్, యుఏఈ. మొదటి క్లోన్డ్ గుర్రం ప్రొమేటియా, ఇటలీ వాళ్ళు. సో ఈ విధంగా క్లోన్డ్ ఒంటె, క్లోన్డ్ చేప, క్లోన్ గుర్రం గురించి ఇవ్వడం జరిగిందండి. గుర్తించండి మీరు, చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇవి. రేడియో ప్రసారాల నాణ్యత కొరకు ఇస్రో రూపొందించిన సూక్ష్మ ఉపగ్రహాల తరగతికి చెందినది ఏది? ఆన్సర్ హోమ్సాట్. ఆప్షన్ 1 హోమ్సాట్. నెక్స్ట్ పెట్టండి, ఉపరితలం నుండి ఉపరితలంపైకి ప్రయోగించే భారతదేశపు తొలి ఖండాంతర క్షిపణిగా రూపొందనున్న సూర్య పరిధి సుమారు ఎంత? ఆన్సర్ ఆప్షన్ 1 8,000 నుంచి 12,000 కిలోమీటర్ వరకు. నెక్స్ట్ పెట్టి చూద్దామండి, క్రింది వానిలో సరైనది ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సిడిఎంఏ అంటే కోడ్ డివిజన్ మల్టిపుల్ యాక్సెస్, జిఎస్ఎం అంటే గ్లోబల్ సిస్టమ్ ఫర్ మొబైల్ కమ్యూనికేషన్స్, డివిడి అంటే డిజిటల్ వెర్సటైల్ డిస్క్ అండి. ఇవన్నీ కూడా ఫుల్ ఫామ్స్ అడుగుతాడు. డివిడి ఫుల్ ఫాము, జిఎస్ఎం ఫుల్ ఫాము, సిడిఎంఏ ఫుల్ ఫామ్ అడుగుతుంటాడు. ఇవన్నీ కూడా సరైనవేనండి. భారతదేశంలో మొదటి న్యూక్లియర్ ప్లాంట్ను ఎక్కడ నెలకొల్పారు? ఆన్సర్ ఆప్షన్ 4 తారాపూర్. తారాపూర్లో మొదటి న్యూక్లియర్ ప్లాంట్ను నెలకొల్పారండి. నెక్స్ట్ దండి, క్రింది వాటిలో అతి శీతలీకరణం చెందిన ద్రవం అని దేనిని అంటారు? ఆన్సర్ ఆప్షన్ 2 గాజు. అతి శీతలీకరణం చెందిన ద్రవం గాజు. నెక్స్ట్ పెట్టండి, క్రింది వాటిలో జల విద్యుత్ కేంద్రాలకు సంబంధించి సరికాని జత ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 హజీరా, గుజరాత్ అండి. హజీరా గుజరాత్. నెక్స్ట్ పెట్టండి, క్రింది వారిలో సుప్రసిద్ధ భారతీయ చరిత్రకారులు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 4 పైవారందరూ. ఆర్జీ భండార్కర్, కేఎం ఫణిక్కర్, నీలకంఠ శాస్త్రి వీళ్ళందరూ కూడా సుప్రసిద్ధ భారతీయ చరిత్రకారులండి. క్రింది ఏ జంతువు సింధు నాగరికతకు చెందిన ప్రజలకు తెలియదని పురాతత్వ శాస్త్రవేత్తల అభిప్రాయం? ఆన్సర్ ఆప్షన్ 1 గుర్రం. నెక్స్ట్ పెట్టండి, రెండవ జైన సమావేశం క్రీస్తు శకం 5వ శతాబ్దంలో క్రింది ఏ ప్రదేశంలో జరిగింది? ఆన్సర్ ఆప్షన్ 3 వల్లభి అనే ప్రదేశంలో రెండవ జైన సమావేశం క్రీస్తు శకం 5వ శతాబ్దంలో జరిగింది. పుష్యభూతి వంశానికి సంబంధించి సారస్వత ఆధారాలు క్రింది వాటిలో ఏవి? ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ. హుయాన్సాంగ్ రచించిన సియూకి, భానుడు రచించిన హర్షచరిత్ర, హర్షవర్ధనుడు రచించిన రత్నావళి, నాగానందం, ప్రియదర్శిని ఇవన్నీ కూడా గ్రంథాలు, రచయితలు. ఈ విధంగా మనం కూడా గుర్తుపెట్టుకోవాలండి, చాలా చాలా ఇంపార్టెంటు. అదేవిధంగా పుష్యభూతి వంశానికి సంబంధించినటువంటి ఆధారాలు లభించినటువంటి గ్రంథాలను కూడా మనం వీటిని చెప్పుకోవచ్చు. మరి 105వ పెట్టండి, కళింగ యుద్ధ వివరాలు అశోకుని ఎన్నవ శిలాశాసనంలో పేర్కొనబడ్డాయి? ఆన్సర్ ఆప్షన్ 3 13వ శిలాశాసనం. కళింగ యుద్ధం గురించి 13వ శిలాశాసనంలో రచించబడ్డాయి. కనిష్కుని ఆస్థాని కవి అయిన అశ్వఘోషుడు రచించినటువంటి గ్రంథం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 1 బుద్ధ చరిత్ర. పాండ్య రాజులలో గొప్పవాడు ఎవరు?
ఆన్సర్ ఆప్షన్ 1 నెడుం జలియన్. నెక్స్ట్ పెట్టండి, శ్రీరంగం సమీపంలో కావేరీ నదిపై ఆనకట్టను నిర్మింపజేసి వ్యవసాయానికి పారుదల వసతిని కల్పించిన చోళరాజు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 కరికాల చోళుడు. నెక్స్ట్ పెట్టండి, ఢిల్లీ సుల్తానుల కాలంలో ఆచరణలో ఉన్న తపాలా వ్యవస్థ గూర్చి రెహలా అనే గ్రంథంలో వివరించిన రచయిత ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 ఇబన్ బటూటా. నెక్స్ట్ పెట్టండి, భారతదేశ చరిత్రలో మొట్టమొదటి మహిళా పాలకురాలిగా ప్రసిద్ధి చెందిన రజియా సుల్తానా ఏ సంవత్సరంలో ఢిల్లీ సింహాసనాన్ని అధిష్ఠించింది? ఆన్సర్ ఆప్షన్ 2 క్రీస్తు శకం 1236. నెక్స్ట్ పెట్టి చూద్దామండి, క్రింది వాటిలో ఫిరోజ్ షా తుగ్లక్కు సంబంధించి సరైనది ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్యు. ఇతడు ఢిల్లీలో దార్ ఉల్ షిఫా అనే వైద్యశాలను నిర్మించాడు. ఇతడు హిందువులపై జిజియా అనే పన్నును విధించాడు. అతడు అదా పిక్ అనే 2 కొత్త నాణాలను వెండి రాగి మిశ్రమంతో ముద్రించాడు. ఇవన్నీ కూడా ఫిరోజ్ షా తుగ్లక్ సంబంధించిందే. ఇవన్నీ ఇంపార్టెంట్. జిజియా అనే పన్ను విధించింది ఎవరు? ఫిరోజ్ షా తుగ్లక్. అనే దార్ ఉల్ షిఫా అనే వైద్యశాలను నిర్మించింది ఎవరు? ఫిరోజ్ షా తుగ్లక్. ఇలాగా క్వశ్చన్లు అయితే వస్తుంటాయండి. మొఘల్ చరిత్రలో దురదృష్టవంతుడిగా పిలువబడిన చక్రవర్తి కింది వారిలో ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 హుమయూన్. దురదృష్టవంతుడు హుమయూన్. ఎవరండి? మొఘల్ చక్రవర్తి. నెక్స్ట్ పెట్టండి, క్రింది ఇవ్వబడిన వాటిలో సుప్రసిద్ధ భక్తి ఉద్యమకారుడైన తులసీదాస్ రచించిన గ్రంథం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 1 రామచరిత మానస్ తులసీదాస్. నెక్స్ట్ పెట్టండి, కృష్ణానది తీరాన గల రాక్షస తంగడి గ్రామాల మధ్య గల సువిశాల మైదానంలో విజయనగర దక్కన్ సేనల మధ్య ఏ సంవత్సరంలో యుద్ధం జరిగింది? ఆన్సర్ ఆప్షన్ 1 1565 జనవరి 23వ తేదీన విజయనగర్ దక్కన్ సేనల మధ్య యుద్ధం జరిగింది. భారతదేశంలో ఏ రాష్ట్రంలో అత్యధిక సంఖ్యలో ఉద్యానవనాలు ఉన్నాయి? ఆన్సర్ ఆప్షన్ 1 మధ్యప్రదేశ్. భారతీయులుగా పుట్టిన ప్రతివారు అవినీతి పరులే అని పేర్కొన్న బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 కార్న్వాలిస్. నెక్స్ట్ పెట్టండి, 1857లో ఝాన్సీ ప్రాంతంలో లక్ష్మీబాయి తిరుగుబాటును అణచివేసిన బ్రిటిష్ సైనికాధికారి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 4 సర్ హ్యూరోజ్. నెక్స్ట్ పెట్టండి, గాంధీ వర్సెస్ లెనిన్ గ్రంథ రచయిత ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 ఎస్ఏ డాంగే. గాంధీ వర్సెస్ లెనిన్ డాంగే. నెక్స్ట్ పెట్టండి, సంపద తరలింపు సిద్ధాంతాన్ని ప్రతిపాదించి పావర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా అనే గ్రంథమును రచించినది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 దాదాబాయి నౌరోజీ. నెక్స్ట్ పెట్టండి, సచీంద్ర సన్యాల్, జోగేష్ చంద్ర చటర్జీ, రామ్ ప్రసాద్ బిస్మిల్, చంద్రశేఖర్ ఆజాద్ల నేతృత్వంలో హిందుస్థాన్ రిపబ్లిక్ అసోసియేషన్ అనే విప్లవ సంస్థ ఏ సంవత్సరంలో ఆవిర్భవించింది? ఆన్సర్ ఆప్షన్ 3 1924లో హిందుస్థాన్ రిపబ్లిక్ అసోసియేషన్ని స్థాపించారు. నెక్స్ట్ పెట్టండి, క్రింది ఎవరి మధ్య 1932వ సంవత్సరంలో పూనా ఒడంబడిక కుదిరింది? ఆన్సర్ ఆప్షన్ 4 గాంధీ అంబేద్కర్ మధ్య పూనా ఒడంబడిక కుదిరింది. నెక్స్ట్ పెట్టండి, క్రింది వాటిలో మింటో మార్లే సంస్కరణలు 1909కి సంబంధించి సరైనది ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్యు. ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గాలు,
పరోక్ష ఎన్నికల విధానము, కౌన్సిల్లో భారతీయులకు 2 స్థానాలు కేటాయింపు. ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ బిట్లు అండి. ప్రతి ఒక్క మార్కు కూడా ఎంతో కీలకమైనది. మరి దీనివల్ల మీరు మెరిట్లో వచ్చే అవకాశం ఉంటుంది. మరి నెక్స్ట్ బిట్ చూద్దామండి. సుభాష్ చంద్రబోస్ స్థాపించినటువంటి ఇండియన్ నేషనల్ ఆర్మీలోని ఝాన్సీ రెజిమెంట్లో చేరిన మహిళలలో ప్రముఖ వ్యక్తి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 కెప్టెన్ లక్ష్మీ సెహగల్. కెప్టెన్ లక్ష్మీ సెహగల్. నెక్స్ట్ బిట్ అండి. మౌంట్ బాటన్ ప్రణాళికకు బ్రిటిష్ పార్లమెంట్ ఎప్పుడు ఆమోదం తెలిపింది? ఆన్సర్ ఆప్షన్ 3 1947 జూలైలో మౌంట్ బాటన్ ప్రణాళికకు ఆమోదం తెలిపింది. 3 ఏళ్ల పాటు శ్రమించి అనేక చర్చోపచర్చల అనంతరం రాజ్యాంగం తుది ముసాయిదాను ఏ తేదీన అంబేద్కర్ రాజ్యాంగ పరిషత్తుకు సమర్పించారు? ఆన్సర్ ఆప్షన్ 1 1949 నవంబర్ 26వ తేదీన. నెక్స్ట్ బిట్ అండి. దత్త మండలాలకు రాయలసీమ అని పేరు పెట్టిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 గాడిచర్ల హరిసర్వోత్తమరావు. గాడిచర్ల హరిసర్వోత్తమరావు. నెక్స్ట్ బిట్ అండి. గుంటూరు సర్కారు అధికారాన్ని పొందిన నిజాం అలీఖాన్ సోదరుడు ఎవరు? గుంటూరు సర్కారు అధికారాన్ని పొందినటువంటి నిజాం అలీఖాన్ సోదరుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 4 సలాబత్ జంగ్. సలాబత్ జంగ్. నెక్స్ట్ బిట్ అండి. వ్యావహారిక భాషలో రాయబడిన మొట్టమొదటి తెలుగు నాటకం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 2 కన్యాశుల్కం. నెక్స్ట్ బిట్ అండి. భూ వాతావరణంలో అత్యధికంగా ఉండే వాయువు ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 నైట్రోజన్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆంధ్ర భీష్మగా ప్రసిద్ధులైన వారు ఎవరు? ఆంధ్ర భీష్మగా. ఆన్సర్ ఆప్షన్ 2 న్యాపతి సుబ్బారావు ఆంధ్ర భీష్మ. నెక్స్ట్ బిట్ అండి. ఆంధ్రప్రదేశ్లో తొలి సహజ వాయువు ఆధారిత కేంద్రాన్ని ఎక్కడ ఏర్పాటు చేశారు? ఆన్సర్ ఆప్షన్ 2 విజేశ్వరం. విజేశ్వరం. నెక్స్ట్ బిట్ అండి. ఆంధ్రప్రదేశ్లో తక్కువ విస్తీర్ణంలో విస్తరించిన నేలలు ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 2 లాటరైట్ నేలలు. తక్కువ విస్తరణలో విస్తరించినటువంటి నేలలు లాటరైట్ నేలలు. నెక్స్ట్ బిట్ అండి. తూర్పు కనుమలలో సహజ సిద్ధంగా ఏర్పడిన గుహలు ఏవి? ఆన్సర్ ఆప్షన్ 1 బొర్రా గుహలు. పులి, పాందర్ మరియు ఎలుగుబంటికి ఆశ్రయం కల్పించడానికి ప్రసిద్ధి చెందిన తడోబా జాతీయ ఉద్యానవనం ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ ఆప్షన్ 2 మహారాష్ట్ర. తడోబా జాతీయ ఉద్యానవనం ఏమేమి ఉంటాయండి? పులి, పాందర్, ఎలుగుబంటి, వీటన్నిటికి కూడా తడోబా జాతీయ ఉద్యానవనం మహారాష్ట్రలో ఉంది. నెక్స్ట్ బిట్ అండి. చతుర్ముఖ బ్రహ్మ దేవాలయం ఎక్కడ కలదు? ఆన్సర్ ఆప్షన్ 2 చేబ్రోలు. చతుర్ముఖ బ్రహ్మ కలిగినటువంటి దేవాలయం చేబ్రోల్లో ఉందండి. నెక్స్ట్ బిట్. స్వయం సహాయక సంఘాల్లోని మహిళల సాధికారత కోసం ప్రారంభించిన పథకం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 2 వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం. గుజరాత్ తీరములో ఉత్తరం నుండి దక్షిణానికి వెళ్ళే కొలది కనిపించే భూస్వరూపాల క్రమాన్ని క్రింది వాటిలో గుర్తించము. ఆన్సర్ ఆప్షన్ 2 రాణా ఆఫ్ కచ్, కాంబే సింధు శాఖ, కంబట్ సింధు శాఖ. రాజ్యసభ చైర్మన్ను ఎన్నుకునే ఎలక్టోరల్ కాలేజీ ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 పార్లమెంటు సభ్యులందరూ. రాజ్యసభ చైర్మన్ను ఎన్నుకునే ఎలక్టోరల్ కాలేజీ పార్లమెంటు సభ్యులందరూ. రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ను అంబేద్కర్ మృతప్రాయం అని అన్నారు? ఆన్సర్ ఆప్షన్ 1 356 ఆర్టికల్ని మృతప్రాయం అని అంబేద్కర్ గారు అన్నారు.
నెక్స్ట్ బిట్ అండి, పార్లమెంటులో నక్షత్రపు గుర్తుగల ప్రశ్న అంటే ఏమిటి? నక్షత్రపు గుర్తుగల ప్రశ్న అంటే ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 1, మౌఖిక సమాధానం అవసరమైనటువంటి ప్రశ్న అని అర్థమండి. నెక్స్ట్ బిట్ అండి, ఏ సంవత్సరం నుండి భారతదేశంలో రైల్వే బడ్జెట్ను విడిగా ప్రవేశపెట్టారు? ఆన్సర్ ఆప్షన్ 1, 1924 నుండి రైల్వే బడ్జెట్ను విడిగా ప్రవేశపెట్టడం జరిగింది. నెక్స్ట్ బిట్ అండి, ప్రాథమిక విధులు కూడా ప్రాథమిక హక్కులంత ముఖ్యమైనవేనని ఏ కేసులో సుప్రీంకోర్టు పేర్కొన్నది? ఆన్సర్ ఆప్షన్ 1, ఏఐఐఎంస్ ఎయిమ్స్ విద్యార్థి సంఘం వర్సెస్ ఎయిమ్స్. నెక్స్ట్ బిట్ అండి, క్రింది వాటిలో ఏ రోజును రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకుంటారు? ఆన్సర్ ఆప్షన్ 4, నవంబర్ 26. నెక్స్ట్ బిట్ అండి, రాజ్యాంగంలో తెలిపిన విధంగా భారత గణతంత్ర రాజ్యము ఒక. ఆన్సర్ ఆప్షన్ 1, రాష్ట్రాల యూనియన్. నెక్స్ట్ బిట్ అండి, ఆదేశిక సూత్రాల స్వభావం. ఆన్సర్ ఆప్షన్ 3, విస్తరణాత్మకం ఎక్స్పాన్సివ్. నెక్స్ట్ బిట్ అండి, రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ఒకే నేరానికి 2 మార్లు శిక్ష నుండి రక్షణ కల్పిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ 4, ఆర్టికల్ 20. ఆర్టికల్ 20. షెడ్యూల్ తెగల జాతీయ కమిషన్ను దేని ద్వారా ఏర్పాటు చేశారు? షెడ్యూల్ తెగల జాతీయ కమిషన్ను. ఆన్సర్ ఆప్షన్ 4, రాజ్యాంగ సవరణ ద్వారా ఏర్పాటు చేశారు. అత్యున్నత న్యాయస్థానానికి సలహా అధికారాన్ని కట్టబెట్టే రాజ్యాంగపు ఆర్టికల్ ఏది? ఆన్సర్ 3, ఆర్టికల్ 143. అత్యున్నత న్యాయస్థానానికి సలహా అధికారాన్ని కట్టబెట్టే రాజ్యాంగపు ఆర్టికల్ 143. క్రింది వాటిలో సాపేక్ష పేదరికాన్ని లెక్కించే పద్ధతి ఏది? ఆన్సర్ ఆప్షన్ 2, లారెంజ్ రేఖ. సాపేక్ష పేదరికాన్ని లెక్కించే పద్ధతే లారెంజ్ రేఖ. నెక్స్ట్ పెట్టండి, ఏ ప్రణాళిక కాలంలో సగటున అత్యధికంగా 8% పైగా వృద్ధి రేటుని సాధించడం జరిగింది? ఆన్సర్ ఆప్షన్ 4, 11వ పంచవర్ష ప్రణాళికలో సగటున అత్యధికంగా 8% పైగా వృద్ధి రేటును సాధించడం జరిగింది. అర్థశాస్త్రవేత్తలలో ఎవరు అభివృద్ధి చెందుతున్న దేశాల కోసం మొదటగా నిరంతర ప్రణాళికను బలపరిచారు? ఆన్సర్ ఆప్షన్ 2, గున్నార్ మిర్దాల్. నెక్స్ట్ బిట్ చూద్దామండి, ప్రణాళిక సంఘానికి ఎక్స్ అఫీషియో చైర్మన్గా ఎవరు వ్యవహరిస్తారు? ఆన్సర్ ఆప్షన్ 2, ప్రధానమంత్రి. ప్రణాళిక సంఘానికి ఎక్స్ అఫీషియో చైర్మన్ ప్రధానమంత్రి. నెక్స్ట్ పెట్టండి, భారతదేశంలో గత కొన్ని దశాబ్దాలలో క్రింది వాటిలో ఏది సరైనది? ఆప్షన్ 3, సి మరియు డి. జనన రేటు తగ్గుతుంది, మరణ రేటు కూడా తగ్గుతుంది. ఇది సరైనది. నెక్స్ట్ బిట్ చూద్దామండి, క్రింది వాటిలో ప్రణాళికీకరణ లక్షణంగా ఏ ఆర్థిక వ్యవస్థ గుర్తింపబడుతుంది? ఆన్సర్ ఆప్షన్ 3, సామ్యవాద ఆర్థిక వ్యవస్థ. నెక్స్ట్ బిట్ చూద్దామండి, క్రింది వాటిలో మెటావర్స్లో 2వ త్రైమాసిక ఆదాయాల కాల్ ప్రొసీడింగ్స్ను పోస్ట్ చేసిన మొదట భారతీయ సంస్థ ఏది? ఆన్సర్ ఆప్షన్ 1, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్. ఇక్కడ చూడండి, 2 త్రైమాసిక ఆదాయాల కాల్ ప్రొసీడింగ్స్ను పోస్ట్ చేసినటువంటి మొదటి భారతీయ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్. భారతదేశంలో మొదటి గార్బేజ్ కేఫ్ను ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? ఆన్సర్ ఆప్షన్ 1, ఛత్తీస్గఢ్. గార్బేజ్ కేఫ్ ఛత్తీస్గఢ్. 2011 జనాభా లెక్కల ప్రకారం 2 పిల్లల కంటే ఎక్కువ సంతానం లేని భారత కుటుంబాలు ఎంత శాతం ఉన్నాయి?
ఆన్సర్ ఆప్షన్ 2 54%. బహుకోణ పేదరిక సూచి పేదరికాన్ని కొలిచే ఒక కొత్త సాధనంగా ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు? ఆన్సర్ ఆప్షన్ 3 2010. నెక్స్ట్ బిట్ చూద్దామండి. అటవీ ప్రాంత విస్తరణ ఆవశ్యకత ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 1 వరదలు చెడు ప్రభావాలను తగ్గించడం, భూసార వినాశనాన్ని ఆపడం. నెక్స్ట్ బిట్ అండి. ఆర్థిక అభివృద్ధిని సూచించేది ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 4 పరిమాణాత్మక గుణాత్మక మార్పులు ఆర్థిక అభివృద్ధిని సూచించేది. నెక్స్ట్ బిట్ చూద్దామండి. మహిళా స్వయం సహాయక బృందాలు తయారు చేసినటువంటి ఉత్పత్తుల మార్కెటింగ్ కోసం కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖతో ఏ కంపెనీ MOUపై సంతకం చేసింది? ఆన్సర్ ఆప్షన్ 1 పతంజలి ఆయుర్వేదం. నెక్స్ట్ బిట్ అండి. సమృద్ధి 2022-23 వన్ టైం ఆస్తి పన్ను మాఫీ పథకాన్ని ఎవరు ప్రారంభించారు? వన్ టైం ఆస్తి పన్ను మాఫీ పథకాన్ని ఎవరు ప్రారంభించారు? ఆన్సర్ ఆప్షన్ 4 వినయ్ కుమార్ సక్సేనా. నెక్స్ట్ బిట్ చూద్దామండి. ప్రాంతీయ తీవ్రవాద వ్యతిరేక నిర్మాణం క్రింది వాటిలో ఏ అంతర్జాతీయ సంస్థకు సంబంధించింది? ఆన్సర్ ఆప్షన్ 4 షాంఘై సహకార సమితి. నెక్స్ట్ పెట్టండి. క్రింది వాటిలో వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్ 2023లో టాప్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 IISc బెంగళూరు. నెక్స్ట్ బిట్ చూద్దామండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏ జిల్లాలో ఏపీ జ్యుడిషియల్ ప్రివ్యూ లోగోను ఆవిష్కరించారు? ఆన్సర్ ఆప్షన్ 1 గుంటూరు జిల్లాలో ఏపీ జ్యుడిషియల్ ప్రివ్యూ లోగోను ఆవిష్కరించారు. నెక్స్ట్ పెట్టండి. హాకీలో భారత్కు తొలి స్వర్ణం ఏ సంవత్సరంలో లభించింది? భారత్కు హాకీలో తొలి స్వర్ణం వచ్చిన సంవత్సరం? ఆన్సర్ ఆప్షన్ 3 1928లో. నెక్స్ట్ బిట్ అండి. మూర్తిదేవి అవార్డు ఏ రంగంలో ప్రముఖులకు అందజేస్తారు? ఆన్సర్ ఆప్షన్ 1 సాహిత్యం. నెక్స్ట్ పెట్టండి. హంటా వైరస్ వేటి ద్వారా వ్యాపిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ 3 ఎలుకల ద్వారా హంటా వైరస్ వ్యాపిస్తుంది. అక్షాంశాల ఉనికిని బట్టి ఆంధ్రప్రదేశ్ ఏ మండలంలో ఉంది? ఆన్సర్ ఆప్షన్ 2 ఆయన రేఖా మండలం అక్షాంశాల బట్టి ఆంధ్రప్రదేశ్ ఉన్నది. 2011 జనాభా లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్లో స్త్రీల అక్షరాస్యత శాతం ఎంత? ఆన్సర్ ఆప్షన్ 3 59.96%. ఇక్కడ జతపరచం ఉందండి. మరి సంగమవంశం శాలివంశం మొదటి పాలకుడు ఎవరు అన్నది ఉంది. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇది ఆప్షన్ 2 ఇది రైట్ ఆన్సర్ అండి. సంగం వంశం హరిహర రాయలు గారండి. సాలు వంశం సాలు నరసింహ, తులు వంశ వీర నరసింహ, అరవేటి వంశం తిరుమల రాయలు. వీళ్ళు వంశాలు మొదటి పాలకులు అండి. చాలా ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ బిట్ చూద్దామండి. మరి వాహనాలలో వెనక నుంచి వచ్చే వాహనాలను చూడడానికి అమర్చే దర్పణం క్రింది వాటిలో ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 కుంభాకార దర్పణం. నెక్స్ట్ పెట్టండి. అశోకుని శిలాశాసనాలలో 13వ శిలాశాసనం దేని గురించి తెలుపుతుంది? ఆన్సర్ ఆప్షన్ 3 కళింగ యుద్ధం గురించి తెలుపుతుందండి. నెక్స్ట్ బిట్ చూద్దామండి. భారత పార్లమెంట్ ఎవరితో కూడి ఉంది? ఆన్సర్ ఆప్షన్ 3 రాష్ట్రపతి, లోక్సభ, రాజ్యసభ వీటన్నింటి కలిపితే పార్లమెంట్ అవుతుందండి. నెక్స్ట్ అండి. శ్రీనగర్ ఏ నది ఒడ్డున ఉన్నది? ఆన్సర్ ఆప్షన్ 2 జేలం నది ఒడ్డున శ్రీనగర్ ఉంది.
నెక్స్ట్ బిట్ చూద్దామండి. క్రింది ఇవ్వబడిన ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రులను కాలక్రమానుసారం అమర్చండి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఆన్సర్ ఆప్షన్ 1 ABCD అండి. ఫస్ట్ దామోదరం సంజయరావయ్య, కాసు బ్రహ్మానందరెడ్డి, నందమూరి తారక రామారావు, కోట్ల విజయభాస్కర్ రెడ్డి. ఇవన్నీ కూడా వరుస క్రమంలో ఉన్నాయండి. నెక్స్ట్ బిట్ చూద్దామండి. క్రింది వాటిలో ఏ రాష్ట్రం నువ్వాకాయ్ పండుగ జరుపుకుంటుంది? ఆన్సర్ ఆప్షన్ 2 ఒడిశా. ఒడిశా నువ్వాకాయ్ పండుగను జరుపుకుంటుంది. నెక్స్ట్ బిట్ చూద్దామండి. ఏపీ ముఖ్యమంత్రి నాణ్యమైన బియ్యం పంపిణీని శ్రీకాకుళం జిల్లాలో ఎక్కడి నుంచి ప్రారంభించారు? ఆన్సర్ ఆప్షన్ 1 పలాస నుండి. నెక్స్ట్ బిట్ అండి. ఆంధ్రప్రదేశ్లోని హితకారిణి పాఠశాలను ఎవరు నిర్మించారు? ఆన్సర్ ఆప్షన్ 4 కందుకూరి వీరేశలింగం పంతులు గారు హితకారిణి పాఠశాలను స్థాపించారు. నెక్స్ట్ బిట్ అండి. జెనీవాకు చెందిన వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ నివేదిక ప్రకారం గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2022లో అగ్రస్థానంలో నిలిచిన దేశం ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 స్విట్జర్లాండ్. నెక్స్ట్ బిట్ అండి. బాక్సింగ్లో నవంబర్ 2022లో నిర్వహించిన పోటీల్లో తన 6వ ఆసియా ఛాంపియన్షిప్ పథకాన్ని ఎవరు గెలుచుకున్నారు? ఆన్సర్ ఆప్షన్ 1 శివ దాపా. నెక్స్ట్ బిట్ అండి. ఇంటర్నేషనల్ బూకర్ ప్రైజ్ 2022 గ్రహీతల్లో ఒకరైనటువంటి గీతాంజలి శ్రీ రచించినటువంటి టోంబ్ ఆఫ్ శాండ్ పుస్తకాన్ని ఆంగ్లంలోకి అనువదించింది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 డైసీ రాక్వెల్. నెక్స్ట్ బిట్ చూద్దామండి. బ్రెజిల్లో జరిగిన 24వ సమ్మర్ డెఫ్ బ్యాడ్మింటన్ ఒలింపిక్స్లో బీహార్కు చెందిన హృతిక్ ఆనంద్ భారత్ తరపున ఏ పథకాన్ని సాధించాడు? ఆన్సర్ ఆప్షన్ 4 స్వర్ణ పథకం. నెక్స్ట్ బిట్ అండి. కెన్ బెట్వా లింక్ కెనాల్ ఏ జాతీయ పార్కు గుండా వెళుతుంది? ఏ జాతీయ పార్కు గుండా వెళుతుంది? ఆన్సర్ ఆప్షన్ 3 పెన్నా నేషనల్ పార్క్. జాతీయ ఐక్యతా దినోత్సవం లేదా రాష్ట్రీయ ఏకతా దివాస్ ఏ నాయకుడి జన్మదిన జ్ఞాపకార్థం జరుపుకుంటారు? జాతీయ ఐక్యతా దినోత్సవాన్ని. ఆన్సర్ ఆప్షన్ 2 సర్దార్ వల్లభాయ్ పటేల్. నెక్స్ట్ బిట్ అండి. అంతర్జాతీయ అహింసా దినోత్సవం. ఆన్సర్ ఆప్షన్ 3 అక్టోబర్ 2. నెక్స్ట్ బిట్ అండి. నాడు నేడు పథకం కింద మొదటి దశలో ఎన్ని పాఠశాలలను అభివృద్ధి చేయడానికి ప్రణాళిక చేయబడింది? ఆన్సర్ ఆప్షన్ 2 15,715 స్కూల్స్ పాఠశాలను 15,715 స్కూల్స్. నెక్స్ట్ బిట్ అండి. జగనన్న అమ్మఒడి పథకం కింద తల్లులకు ఏటా అందించే ఆర్థిక సాయం ఎంత? ఆన్సర్ ఆప్షన్ 4 15,000. రైతులు సౌర విద్యుత్తును వినియోగించేలా చేయడం కొరకు ప్రారంభించిన కేంద్ర పథకం ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 కిసాన్ ఊర్జా సురక్షా ఏవం ఉద్దాన్ మహాభియాన్. ఈ పథకాన్ని సౌర విద్యుత్ వినియోగించేలా చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రారంభించినటువంటి పథకం అండి. నెక్స్ట్ బిట్ అండి. కన్హేరి నాసిక్ గుహలను తవ్విన శాతవాహన పాలకుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 కృష్ణుడు. కన్హేరి నాసిక్ గుహలను తవ్వించిన శాతవాహన పాలకుడు కృష్ణుడు. నెక్స్ట్ బిట్ అండి. బౌద్ధ మత అభిమానంతో శైవ మతమును అవమానించిన ఇక్ష్వాకు రాజు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 వీరపురుషదత్తుడు. ఈయన మామూలుడు కాదండి, వీరుడండి, వీరపురుషదత్తుడు అండి, అందుకే అలా చెప్పాడు. త్రికూట మలాయాధిపతి బిరుదు వహించిన
విష్ణుకుండిన రాజు ఎవరు? త్రికూటం మాలయాధిపతి బిరుదు వహించిన విష్ణుకుండిన రాజు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 మూడవ మాధవవర్మ. నెక్స్ట్ బిట్ చూద్దామండి. గర్భిణీ స్త్రీలపై పురిటి సుంకమును విధించిన రెడ్డి రాజు ఎవరు? పురిటి సుంకమును విధించిన రెడ్డి రాజు ఆన్సర్ ఆప్షన్ 1 రాచవేమారెడ్డి. తుంగభద్ర నదిపై ఆనకట్టను నిర్మించిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 మొదటి దేవరాయలు. ఎవరి పరిపాలనా కాలంలో హజరా రామ దేవాలయమును నిర్మించారు? హజరా రామ దేవాలయాన్ని నిర్మించింది ఆన్సర్ ఆప్షన్ 3 రెండవ దేవరాయలు. నెక్స్ట్ పెట్టండి. తెలుగులో మొట్టమొదటి శాసనం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 1 కలమెల్ల శాసనం. నెక్స్ట్ పెట్టండి. క్రింది వాటిని జతపరచండి. ఇక్కడ చూసినట్లయితే ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. A2 అండి వాయిస్ ఆఫ్ ట్రూత్ పెదబాపయ్య అండి, దేశీరాజు పెదబాపయ్య. B4 అండి ముత్యాల సరాలు గురజాడ అప్పారావు. C1 బ్రహ్మప్రకాశిక రఘుపతి వెంకటరత్నం నాయుడు. మనోహర చిలకమర్తి లక్ష్మీ నరసింహ అండి. ఈ విధంగా మనం ఈ యొక్క కావ్యాలు రచించినటువంటి రచయితలు ఈ విధంగా మనం మ్యాచ్ ద ఫాలోయింగ్ చేయొచ్చండి. కళ్ళు గీత కార్మికులు చిగురు పన్నుకు వ్యతిరేకంగా చేపట్టిన రంపా తిరుగుబాటు ఎప్పుడు జరిగింది? ఆన్సర్ ఆప్షన్ 1 1879లో. నెక్స్ట్ పెట్టండి. ఈ క్రింది వాటిలో కృష్ణానది ఉపనదులు ఏవి? ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ. దిండి, పాలేరు, కోయిన, భీమ, ఘటప్రభ, మున్నేరు, మలప్రభ ఇవన్నీ కూడా కృష్ణానది యొక్క ఉపనదులే. నెక్స్ట్ లాస్ట్ పెట్టండి. సోమశీల ప్రాజెక్ట్ ఏ జిల్లాలో నిర్మించారు? ఆన్సర్ ఆప్షన్ 1 శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.